పడుతున్నాయి. ఈరోజు ప్రీమియర్స్ పడుతున్నా ఆల్రెడీ. అండ్ రేపు థియేటర్లో ఫ్యాన్స్ కోసం అఫీషియల్గా రిలీజ్ ఉంటుంది అది. అండ్ ప్రీమియర్ షోస్, సెన్సార్ స్క్రీనింగ్స్, రియాక్షన్స్, ఆ తర్వాత కొన్ని డిస్కషన్స్, వీటి గురించి మాట్లాడుకుంటే ఓకే ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ థియేటర్స్లో ఎటువంటి హంగామా ఉందో చూద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. థియేటర్లో ఓకే అనేంద్ర, ప్లీజ్ కంటిన్యూ. రెనోవేట్ చేసిన తర్వాత శ్రీరాములు థియేటర్ ఎలా ఉందో చూడొచ్చు. చిన్న టెక్నికల్ ఓకే, బట్ విల్ కంటిన్యూ దాట్. అనేంద్ర కంటిన్యూ. కంటిన్యూ అనేంద్ర. రెనోవేట్ చేసిన తర్వాత శ్రీరాములు థియేటర్ లోపల కూడా చాలా బాగుంది. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ చాలా బాగా రెనోవేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ సీటింగ్ కానీ అండ్ ఇంకా స్క్రీన్ కానీ అండ్ ఇంకా మొత్తం సౌండ్ సిస్టమ్ కూడా మొత్తం కూడా చాలా బాగా రెనోవేట్ చేశారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మొత్తం సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఇప్పుడు మొట్టమొదటిసారి పెద్ద మూవీతోనే ఈ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. రెనోవేషన్ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా స్క్రీనింగ్ ఎప్పుడు పడుతుంది, స్క్రీన్ మీద పెద్ద రామ్ చరణ్ ఎప్పుడు కనిపిస్తాడు ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఉపాసన కోసం కూడా బయట ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా వస్తారు అని ఎదురు చూస్తున్న పరిస్థితి. కొంతమంది సెలబ్రిటీస్ మరికొద్ది సేపట్లో శ్రీరాములు థియేటర్ కి రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో పెద్ద స్క్రీన్ మీద చూడటానికి మొత్తం అంతా కూడా మెగా ఫ్యాన్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ లో ఆల్రెడీ షో పడిపోయింది. 8 o'clock షో పడిపోయింది. షో పడిపోయిన తర్వాత అక్కడ రివ్యూస్ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. అక్కడ సినిమా ఎలా ఉంది, ఇప్పుడు జరిగిన 1 hour ఎలా ఉంది. సో ఉపాసన ఎంటర్ అవుతున్నారు, థియేటర్ లోపలికి వస్తున్నారు. సో మొత్తం కూడా సిబ్బంది మొత్తం ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి. బారికేడ్లతో అండ్ ఇంకా రోప్స్ తో ఎవరు కూడా ముందుకు రాకుండా, ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ మొత్తం కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా సెక్యూరిటీ మొత్తం భద్రత ఏర్పాటు చేశారు. సో ఇక్కడ రోప్ తో థియేటర్ స్క్రీన్ వరకు కూడా పోలీసులు వస్తున్న విజువల్స్, పోలీస్ సిబ్బంది మొత్తం ఫ్యాన్స్ అందరినీ కంట్రోల్ చేస్తూ లోపలికి తీసుకొస్తున్న విజువల్స్ లైవ్ లో చూడొచ్చు. కూడా లోపల వరకు కూడా పోలీస్. సో ఇప్పుడే రామ్ ప్రసాద్ జబర్దస్త్ రామ్ ప్రసాద్ లోపలికి వెళ్తున్న విజువల్ చూడొచ్చు. సో ఎవరైనా సెలబ్రిటీ వస్తే డైరెక్ట్ గేట్ దగ్గర నుంచి స్క్రీన్ వరకు కూడా ఆ పోలీస్ సెక్యూరిటీతో ఇక్కడ సిబ్బందిగా ఏర్పాటు చేశారు. అతను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు కదా, ఆ పోస్టర్ బాగుంది. హనుమాన్ లా కనిపించారు నాకు. చూసి ఎలా ఉంది ట్రాన్స్ఫర్మేషన్, ఎలా ఉంది? సూపర్. సినిమా చూసొచ్చే చెప్తా. ఆల్రెడీ థియేటర్లోకి కోలాహలం స్టార్ట్ అవుతోంది. సినిమా థియేటర్లోకి అడుగు పెడితే సెలబ్రిటీ అయినా, కామన్ మ్యాన్ అయినా, జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా, భారతీయ సినిమాకు సగటు అభిమాని మాత్రమే. మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దాంట్లో సెలబ్రిటీ అని ఉండదు. బట్ అఫ్ కోర్స్ బయటకు వచ్చిన తర్వాత హంగామా లేకపోతే కోలాహలం, ఇన్ హౌస్లో ఉన్నప్పుడు కాస్త సందడి అటువంటిది ఉంటుందేమో తప్ప. అండ్ ఇప్పటికీ ఆ రియాక్షన్స్ మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు కొంతమంది అడుగు పెడుతూ ఉన్నారు. అండ్ మీరేమనుకుంటూ ఉన్నారు నిజానికి? ఇందాక రికార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, లెట్ మీ కంటిన్యూ దాట్. ఈ మూవీ గురించి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రీమియర్ షోస్ అండ్ సెన్స్ ఆఫ్ స్క్రీనింగ్, రియాక్షన్స్ని, అలాగే కొన్ని డిస్కషన్స్ని బేస్ చేసుకొని, ఇటు నేషనల్ మీడియాలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన వాటిని బేస్ చేసుకొని నేను చెప్తూ ఉన్నా. రామ్ చరణ్ యాక్టింగ్, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంత యువకుడిగా పాత్రలో మాస్ లుక్, మంచి ప్రశంసలు వినిపిస్తూ ఉన్నాయి. థియేటర్ లోపలికి
ఓకే, ఉపాసన ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. విజువల్స్ ఓకే, సో మెగా ఫ్యామిలీ ఇప్పుడే రీచ్ అయింది హైదరాబాద్లో శ్రీరాములు థియేటర్కి. సందడి కనిపిస్తుంది, జోష్ కనిపిస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉపాసన, రామ్ చరణ్ సతీమణి అండ్ పెద్ద మూవీని చూసేందుకు ఫ్యామిలీతో అదిగో 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 ఉపాసన మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనుదల అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం థియేటర్లోకి అడుగు పెడుతూ ఉన్నారు ఉపాసన కొనుదల. విజువల్స్ మీరు చూడొచ్చు. ఉపాసనతో పాటు ఉపాసన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. అండ్ లైవ్ ఫ్రేమ్ ని మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఉపాసన అడుగు పెట్టినప్పుడు షాకింగ్ రియాక్షన్స్ మీరు చూడొచ్చు. ఒక్కొక్కరు కూడా ఆ క్రేజ్ పెద్ది ఇక్కడ ఇదే షౌట్ వినిపిస్తుంది. రామ్ చరణ్ గురించి అండ్ పెద్ద సినిమాకి సంబంధించి మాత్రం ఇప్పుడు వస్తాం. టాక్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ క్రేజ్ కనిపిస్తుంది థియేటర్లో, సందడి వాతావరణం కనిపిస్తుంది. థియేటర్ అఫ్ కోర్స్ ఇప్పటికే న్యూ లుక్ ని సొంతం చేసుకునే క్రమంలో శ్రీరాములు థియేటర్ దగ్గర ప్రస్తుతం వాతావరణం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి క్రేజ్ ఉంది మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఫ్యాన్స్ చేరుకున్నారు. అండ్ కొద్దిసేపటి క్రితం ఉపాసన కొండలో చేరుకునే క్రమంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఉండింది. అండ్ వన్స్ వాళ్ళు ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ కి చేరుకున్న తర్వాత సెక్యూరిటీని కాస్త తగ్గించి ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ కొంచెం ఉంచిన సందర్భంలో ఇప్పుడు వాటిని పూర్తిగా లిఫ్ట్ చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇన్ ద సెన్స్ మొత్తం కాదు, ఎక్కడైతే అవసరమో అక్కడ ఆ సెక్యూరిటీని మరింత అరేంజ్ చేసి, సెక్యూరిటీని టైటన్ చేసి ప్రస్తుతం తీసుకువెళ్తున్న విజువల్స్, అంటే క్రౌడ్ ని మూవ్మెంట్ ముందుకు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు. ట్రైలర్ వాజ్ అమేజింగ్. బుచ్చి సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చూస్తాం. వచ్చాక మళ్ళీ రివ్యూ ఇస్తాను నేను. ఓకే, ఎందుకు రామ్ చరణ్ అంటే ఎందుకు ఇష్టం? రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ సూపర్. మనం రంగస్థలంలో చూసాం, RRR లో చూసాం. ఫస్ట్ అంత లేదు, బట్ నాకు రంగస్థలం RRR చూసాక రామ్ చరణ్ యాక్టింగ్ వాజ్ అమేజింగ్. పెద్దిలో మీకు బాగా ఎక్సైట్ చేసిన ఆ గ్లిమ్స్ కానీ కంటెంట్ ఏంటి అసలు? ట్రైలరా, సాంగ్సా, ఏది బాగా ఎక్సైట్ చేసింది? సాంగ్స్ ఎలా చూసుకున్నా సాంగ్స్ అయితే సూపర్ హిట్, కానీ కంటెంట్ చూసుకుంటే తెలుస్తుంది ఒక ఊరు కోసం సంథింగ్ ఏదో చేస్తున్నాడు, ఒలింపిక్స్ ఆ